యాదగిరి గుట్ట లేదా యాదాద్రిలో కొత్తగా 2 అరణ్యాలు ఏర్పాటు చేస్తున్నారు. అవి ఇంకా పూర్తి కాలేదు. అయినప్పటికీ మనల్ని మాత్రం లోపలికి దర్శించడానికైతే అనుమతిస్తున్నారు. 2 చాలా అద్భుతంగా ఉన్నాయి. ముందుగా మనం నరసింహ అరణ్యాన్ని చూసుకుంటాము. ఆ తర్వాత ఆంజనేయ అరణ్యం చూసుకుంటాము. ఇప్పుడు ముందుగా వెళ్తున్నది నరసింహ అరణ్యం. దానికి తగినట్టుగానే అక్కడ సింహం బొమ్మ పెట్టినారు ఎదురుగా. ఇందులో మొత్తం పురాణాలకు సంబంధించినటువంటి రకరకాలైనటువంటి పక్షులు అంటే గరుడ కానీ తాబేలు ఇలాంటి శిల్పాలు పెట్టారు. ఇవి లోనికి వెళ్ళినాక అన్ని చూసుకుంటూ వెళ్తాము. నరసింహ అరణ్యం. చక్కగా ప్రకృతి మధ్య పచ్చని చెట్ల మధ్య ఎంతో ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం. అయితే చిన్ని అడవి, ఇంకా చెట్లు కొన్ని ఎండిపోయాయి. వర్షాకాలం అయితే చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ కింద నీళ్లు నిల్వ ఉంచేటువంటి ప్రదేశం అనుకుంటా, ఒక కొలను లాంటిది. ఇది మెర్మాన్ విగ్రహం. అంటే పైకేమో మనిషి ఆకారం, కింద చేప ఆకారంలో ఉన్నటువంటి శిల్పం. ఇది పురాణ కథల్లో ఉంటుంది. ఎంట్రన్స్లో చూసుకొని కొంచెం దాటుకుంటూ ముందుకు వెళ్తే పైకి ఎక్కుతూ ఉండాలి. దారి ఉంటుంది, సిమెంట్ తోటి మెట్లు గిట్ల కట్టారు, దారి కూడా పెట్టారు. అలా కొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడ దుర్గా మాత వాహనమైనటువంటి పులి కనిపిస్తుంది. అలా ఇంకొంచెం పైకి వెళ్తే మనకు కూర్మ అవతారం తాబేలు కనిపిస్తుంది. అలా పురాణాలకు సంబంధించినటువంటి ఎన్నో విగ్రహాలు మనకు దారి పొడుగునా కనిపిస్తాయి. ఆకర్షణీయంగా ఉన్నటువంటి ఆర్చ్ చాలా బాగుంది. దాని కింద నుండి మనకు నెమిలి ఎదురుగా కనిపిస్తూనే ఉన్నది. హంస, సరస్వతీదేవి వాహనం. సింహం, నరసింహుని ఆకారం. మనకి ఈ అరణ్యం ఎక్కడ వస్తుందంటే, మనం హైవే దిగినాక లెఫ్ట్ సైడు యాదగిరిగుట్ట రూట్ వెళ్తున్నప్పుడు అక్కడ మనకు ఫ్లైఓవర్ కనిపిస్తుంది. ఆ ఫ్లైఓవర్కు ఎడమ వైపుగా ఈ అరణ్యం ఉంటుంది. గరుడ దాటుకొని కొంచెం ముందుకు వస్తే ఇక్కడ సైట్ సీయింగ్ కోసం ఒక ఏర్పాటు చేశారు. కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు. ఇక్కడ పక్కన చిన్న గుహ కూడా కనిపిస్తుంది.
జాంబవంతుడు. ఆంజనేయ అరణ్యం ఇది ఎక్కడ ఉంటుందంటే యాదగిరి గుట్టకు దగ్గరలో సురేంద్రపురి అని ఉంటుంది. ఆ సురేంద్రపురి ఎదురుగా ఈ యొక్క ఆంజనేయ అరణ్యాన్ని ఏర్పాటు చేశారు. సురేంద్రపురిలో దేశంలోని దేవాలయాలన్నిటి మోడల్స్ని ఒకే దగ్గర నిర్మించారు. అది చూడడానికి మనకు 3 గంటలకు పైగా పడుతుంది. దాని మీద గతంలోనే వీడియో చేశాము. దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడగలరు. మనం కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక ఫోటో సైట్ కలదు. అంటే ఒక గుండు ఉంటుంది. ఆ గుండును లేపినట్టుగా మనం ఇక్కడ ఫోటో దిగొచ్చు. పచ్చని ప్రకృతిలో ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో చక్కగా నడుచుకుంటూ వచ్చాం కదా. ఇక్కడ ఒక కృత్రిమమైనటువంటి జలపాతాన్ని ఏర్పాటు చేశారు. అదే యాదర్శి జలపాతము. ప్రస్తుతం అయితే అది పనిచేయడం లేదు. మనం పైకి ఎక్కడానికి కొద్ది వరకు దారి ఉంటుంది. ఆ తర్వాత కావాలని ఎలాంటి దారి కానీ మెట్లు కానీ లేకుండా చేశారు. పైన అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడికి మనం చేరుకుంటాము. కొద్ది వరకే దారి మెట్లు ఉంటాయి. తర్వాత మామూలు అడవిలో నడుచుకుంటూ వెళ్ళినట్లుగానే కావాలని అలా ఉంచారు. చిన్న చిన్న గుండ్లు దాటుకుంటూ ఎక్కుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్తాం. చాలా అద్భుతంగా ఉంటుంది ప్రకృతిలో. నేచర్ ట్రయల్ డిస్టెన్స్ 500 మీటర్స్ అని బోర్డు పెట్టారు. అంటే ఇక్కడ నుంచి ఎలాంటి మెట్లు ఉండవు. అంటే ప్రకృతిలో నడుచుకుంటూ సహజంగా వెళ్ళినట్టుగానే ఉంటుంది. మామూలు ఇలా కనిపిస్తున్న దారే ఉంటుంది. అలా 1/2 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తాం. చాలా బాగుంటుంది. దారి ఎలా ఉన్నదో పైకి చేరుకున్నాక 3 వైపులా 3 దారులు ఉన్నాయి. అంటే ఇంకా అవి పూర్తి కాలేదనుకుంటా. మనం ఇంత మునుపు చూపించిన పెద్ద గుండు లెక్క ఉంది కదా, అక్కడికి చేరుకుందాం ముందుగా.
ఒక 2-3 గంటలు టైం తీసుకుని రండి. పైకి ఎక్కడానికైతే బాగా అలసట వస్తుంది. మెల్లిమెల్లిగా ఆక్కుంటూ ఎక్కాల్సి ఉంటుంది. ఇక్కడ నుండి చూస్తే మనకు సురేంద్రపురి కనిపిస్తుంది. శివలింగం పైన ఉన్నటువంటి పాము పడగ.